చైనాలో కుండపోత వర్షాలు తీవ్రంగా చైనాను నష్టపరుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాలు నీట మునిగిపోయిన పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో 2 అంతస్తుల వరకు కూడా నీరు ప్రవహిస్తున్న తరుణంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా నైరుతి చైనా ప్రాంతం అంతా కూడా జనజీవనం స్తంభించిపోయినట్లుగా తెలుస్తోంది. 2 అంతస్తుల మేర నీరు ప్రవహిస్తున్న తరుణంలో ఇక ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ప్రజలను తరలించి వేశారు. ఇతర ప్రాంతాలకి లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. చివరికి వంతెనలు కూడా కొట్టుకుపోతున్న తరుణంలో ఏం చేయాలో అర్థం కాక చైనా గవర్నమెంట్ కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికీ ఎంతమంది చనిపోయారు అని తెలియనప్పటికీ కూడా ప్రాణ నష్టం భారీగా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. నైరుతి చైనాలో ఉన్నటువంటి పరిస్థితిని ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. పూర్తిగా మనం చూడొచ్చు, కార్లు, బిల్డింగ్స్ అన్నీ కూడా కొట్టుకుపోయి మాల్స్లో 2, 3 అంతస్తుల్లో కూడా నీళ్లు ప్రవహిస్తున్నాయి. అంటే ఏ స్థాయిలో వరద అక్కడ విజృంభిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. సిటీలే ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. లక్షల మంది ప్రజల్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏదో బొమ్మల కార్లలాగా పెద్ద పెద్ద కార్లు, లారీలు కూడా వాటర్లో కొట్టుకుపోతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఏదో పేపర్ పడవల్లాగా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది.